This conference will now be recorded. See, highlight ఏవైతే టూల్స్ మన టూల్స్ ఏవైతే బ్లూ కలర్ లో హైలైట్ అయి ఉన్నాయో అవి మాత్రమే మనకి ఫస్ట్ డ్రా చేయడానికి ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రూడ్ అనేది మెటీరియల్ అడిషన్ ప్రాసెస్ అండ్ రివాల్వ్ అనేది కూడా ఎడిషన్ ప్రాసెస్. కాకపోతే ఏంటి, ఎక్స్ట్రూడ్ అంటే ఇప్పుడు మనం చూడండి, కర్సర్ ఎక్స్ట్రూడ్ అనే టూల్ మీద పెట్టంగానే మనకి అక్కడ చిన్న మినీ విండో లాగా వచ్చి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తుంది, దాని యొక్క ఫీచర్ ఆపరేషన్ ఎలా చేయాలో చూపిస్తుంది. కనిపిస్తుంది చూసారా? వన్స్ అగైన్ రివాల్వ్ మీద నేను కర్సర్ ని ప్లేస్ చేస్తున్నాను. చూడండి, రివాల్వ్ అంటే ఏంటి, ఒక ప్రొఫైల్ డ్రా చేస్తారు, దానికి ఒక యాక్సిస్ డ్రా చేస్తారు. ఆ ప్రొఫైల్ అనేది యాక్సిస్ చుట్టూ మీరు ఇచ్చిన యాంగిల్ లో మెటీరియల్ అనేది యాడ్ చేస్తుంది, ఓకేనా. అదే ఈ ఎక్స్ట్రూడ్ అనేది ఏంటి, ఒక ప్రొఫైల్ డ్రా చేస్తారు, ఆ ప్రొఫైల్ పర్పెండిక్యులర్ గా, ఓకేనా, ప్రొఫైల్ కి పర్పెండిక్యులర్ గా మీకు మెటీరియల్ అనేది యాడ్ చేస్తుంది, ఓకే, థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో అదర్ దాన్ దిస్, ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ అనే ఆపరేషన్ ఉంది. ఈ కట్ అనే ఆపరేషన్ ఏంటి, ఇది హైలైట్ లో లేదు. ఎందుకు హైలైట్ లో లేదు? కట్ అనేది ఎప్పుడు చేస్తాం, మెటీరియల్ ఉన్న దానిపైన రిమూవ్ చేయడానికి వీలవుతుంది. మన దగ్గర అసలు ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్టే లేదు, డ్రా చేయలేదు. సో అందుకని చెప్పి ఏవైతే మెటీరియల్ కటింగ్ రిమూవింగ్ ఆపరేషన్స్ ఏమున్నాయో, కట్, రివాల్వ్, నెక్స్ట్ రివాల్వ్ కట్, హోల్, రౌండ్, ఇవన్నీ కూడా మెటీరియల్ రిమూవింగ్ ప్రాసెస్. కాబట్టి ఇవన్నీ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కెచ్ లో వెళ్తున్నాను, స్కెచ్ మీద తీసుకెళ్ళి ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది, మన స్కెచ్ లోకి వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఉన్న టూల్స్ ని బట్టి మనం ఏ వర్క్ బెంచ్ లో ఉన్నామని తెలియాలి, ఓకేనా, ఏ ఫీచర్స్ లో ఉన్నామని తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని, ఇబ్బంది బార్లో ఉన్న టూల్స్ అన్ని కూడా 2Dకి సంబంధించింది. కాబట్టి మనం 2D లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ గా మనం ఏం చేసాము, 3D ఆపరేషన్ ఫీచర్స్ లో ఉన్నాము. సో అదే 3D ప్లాట్ఫామ్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక రెక్టాంగులర్ గా ఒక ఆబ్జెక్ట్ ని ఇలా నార్మల్ గా డ్రా చేసి దీన్ని కన్స్ట్రైన్ చేస్తున్నాను. సో నిన్నటికి మీకు మొత్తం కన్స్ట్రైన్ చేయడం ఎలాగా అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది, ఓకేనా. సో మనం ఏం చేస్తాము, రెక్టాంగిల్ కాబట్టి దీని ఓన్ డైమెన్షన్ ఇచ్చాము. ఓన్ డైమెన్షన్ నథింగ్ బట్ దాని యొక్క లెంత్, హైట్, అండ్ తర్వాత ఏం చేస్తాము, పొజిషన్ డిఫైన్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తాను, ఎక్స్ నుంచి ఎంత హైట్ లో ఉందో డిఫైన్ చేశాను, అండ్ ఈ యాక్సిస్, జెడ్ యాక్సిస్ నుంచి ఈ యొక్క వర్టికల్ ఎంత డిస్టెన్స్ డిఫైన్ చేస్తాను. సో నా ఇట్ ఈస్ ఫుల్లీ కన్స్ట్రైన్డ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎగ్జిట్ వర్క్, ఈ యొక్క స్కెచర్ నుంచి క్లోజ్ స్కెచ్ చేశాను, ఓకేనా. క్లోజ్ స్కెచ్ చేయాలంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే రైట్ కార్నర్ లో క్లోజ్ స్కెచ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయొచ్చు. సి ప్రీవియస్ క్లాస్ అబ్సెంట్ అయింటే మీరు ఈ క్లాస్ ని క్యాచప్ చేయగలరా అని, ఓకే, మీరు ఆల్రెడీ వేరే ఏమైనా నేర్చుకోవాలంటే క్యాచప్ చేయగలరు, ఓకేనా. సో క్లాస్ మొత్తం వినండి, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత లాస్ట్ సెషన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అప్పుడు చెప్తాను. చెప్పమ్మా. ఒకసారి అందరినీ క్యామ్స్ అండ్ మైక్స్ ఆఫ్ చేయమని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ లో ఎవరో వీడియో ఆన్ లో ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మ్యూట్ చేయండి అండ్ మీ కెమెరాస్ అన్ని ఆఫ్ చేసుకోండి. అప్పుడు మనకి, ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్ గా మీకు స్కెచర్ లో కూడా నేను అన్ని చెప్పలేదు మీకు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మళ్ళీ స్కెచర్ లో వెళ్తున్నాను. మీకు ఏమేమి చెప్పాను, బేసిక్ నీడ్ మాత్రమే చెప్పాను, ఓకేనా. బేసిక్ నీడ్ ఏంటి, ఈ డ్రాలో ఉన్న వాటిని యూజ్ చేసుకొని డ్రా చేస్తారు. తర్వాత ఈ యొక్క రిలేషన్స్, ఈ డైమెన్షన్స్, ఇంటర్ స్కెచ్, ఇవన్నీ ఏంటంటే మీరు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రైన్ చేయడానికి, దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ మూవ్మెంట్ ని ఆఫ్ జీరో చేసుకోవడానికి మీరు ఇవన్నీ చెప్పాను. ఇది కాకుండా ఇందులో మీరు ఇక్కడ చూడండి, డైమెన్షన్ లో కూడా నేను మీకు అన్ని చెప్పలేదు. మీ ఓన్ గా మీరు ఇంకా ట్రై చేయాల్సిన చాలా ఉన్నాయి, ఓకేనా. మనకు ఉన్న ఎవ్రీడే 2 hours అన్నా కానీ అసలు టైం సరిపోదు చెప్పాలంటే. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయించాలి. యాక్చువల్ గా మీకు నేను చాలా ఎక్సర్సైజ్ ఇవ్వాలి, కానీ మళ్ళీ మీకు ఇబ్బంది పడతారని చెప్పి నేను ఇవ్వట్లేదు. సో అట్లీస్ట్ మీరు క్లాస్ అన్నా సక్సెస్ఫుల్ గా జరగనివ్వాలి కదా, ఓకే. సో ప్లీజ్ ఐఎమ్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్
mute yourself and please switch off your cams. ఓకేనా? సో ఈ 1-2 అవర్స్ లో కూడా నేను 1.5 hour మీ క్లాస్ చెప్తాను. తర్వాత మీరే మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి 1 hour ఉండమన్న తర్వాత 1 hour అయినా సరే ఉన్నాను. నిన్న కూడా ఉన్నాను కదా, 4:30 అయింది మ్యాక్స్. ఓకేనా? సో ప్లీజ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ క్లాస్ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క రెక్టాంగిల్ నేను క్లోజ్ స్కెచ్ క్లిక్ చేశాను. సో ఈ యొక్క రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ ని నేను ఒక మెటీరియలిస్టిక్ గా అంటే 3D ఆబ్జెక్ట్ కింద మార్చబోతున్నాను. దీనికి ఇంతవరకు ఏమైంది, ఒక లెంత్ అండ్ హైట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు విడ్త్ అనేది యాడ్ చేస్తాము, థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఫినిష్ క్లిక్ చేశాను, క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఆపరేషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొన్నిసార్లు మీకు ఇక్కడ చూడండి ఎక్స్ట్రూడ్ కమాండ్ బార్ ఇది. ఓకేనా? ఎక్స్ట్రూడ్ కమాండ్ బార్, దీనిలో ఎక్స్ట్రూడ్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ కాకుండా కోఇన్సిడెన్స్ అండ్ ప్లేన్ అంటారు. ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఈ స్కెచ్ అనేది సెలెక్ట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ ప్లేన్స్ లో చాలా ఉంటాయండి. మామూలుగా మీరు కొత్త ప్లేన్ క్రియేట్ చేసుకోవడానికి వేరే సపరేట్ గా ఆప్షన్ అనేవి ఉండదు. ఇక్కడే ఉంది చూసారా, సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్, కోఇన్సిడెన్స్ ప్లేన్, ప్యారలల్ టు ప్లేన్. కొత్త ప్లేన్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ ఈ యొక్క టూల్ బార్ ని యూస్ చేసుకొని మనం, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ట్రూడ్ కదా, ఎక్స్ట్రూడ్ కి ఈ యొక్క కమాండ్ బార్ వచ్చింది. అండ్ అగైన్ రివాల్వ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ రివాల్వ్ మీద క్లిక్ చేశాను కాబట్టి రివాల్వ్ కి సంబంధించిన కమాండ్ బార్ లాగా వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ బార్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ప్లేన్స్ కి సంబంధించిన ఈ యొక్క టూల్ బార్ లో ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకున్నాను, కొత్త చూడండి ఈ యొక్క రెక్టాంగిల్ ఇది ఉంది. ఓకే, నాకు దీన్ని ఫస్ట్ నేను ఒక చేస్తాను, ఆగండి. మెటీరియల్ 3D మోడల్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ ఉంది. సో నేను ఈ స్కెచ్ ని, నేను ఆల్రెడీ ఉన్న స్కెచ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఈ టిక్ మార్క్ ఉంది చూసారా, ఈ యొక్క ఎక్స్ట్రూడ్ కమాండ్ బార్ లో టిక్ మార్క్ ఉంది చూసారా, ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రూడ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఈ ఎక్స్ట్రూడ్ కమాండ్ బార్ లో కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి. ఓకేనా? ఇదంతా మనం ప్లేన్ సెలెక్ట్ చేసుకోవడము, స్కెచ్ డ్రా చేసుకోవడం, ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే స్కెచ్ డ్రా చేసుకోవడం కాబట్టి మనం మళ్ళీ ఇవన్నీ చేయక్కర్లేదు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రూడ్ త్రూ నెక్స్ట్, ఇది వచ్చేసి ఎక్స్ట్రూడ్ సిమెట్రికల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిమెట్రికల్ గా కావాలి అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ డిస్టెన్స్ కావాలి, లేదు నాకు ఈచ్ నాన్ సిమెట్రికల్ గా కావాలి. నాన్ సిమెట్రిక్ క్లిక్ చేశాను. నాన్ సిమెట్రిక్ క్లిక్ చేసిన తర్వాత ఒక డైరెక్షన్ లో నాకు ఎంత డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ వాల్యూ ఉంచండి. ఏదైనా మీరు వాల్యూ అన్నా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా ఈ యొక్క డిస్ప్లే మీద క్లిక్ అన్నా చేయొచ్చు. ఒక డైరెక్షన్ లో క్లిక్ చేశాను అండ్ ఈ సెకండ్ డైరెక్షన్ లో వాల్యూ ఇస్తాను. వాల్యూ ఎంత ఇస్తున్నాను, ఒక 100 ఇస్తున్నాను. 100 ఎంటర్. ఇప్పుడు చూడండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రూడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఫినిష్ అన్నా చేయొచ్చు, నెక్స్ట్ మిగతా ఇక్కడ ఉన్న ఆపరేషన్స్ అన్నా ఫినిష్ చేయొచ్చు. ఓకేనా? నేను ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఏం చేసాము, ఓకే, ఆల్రెడీ స్కెచ్ డ్రా చేసిన దాన్ని థిక్నెస్ అనేది యాడ్ చేసాం బై యూజింగ్ నాన్ సిమెట్రిక్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, నేను ఫస్ట్ స్కెచ్ డ్రా చేసి ఆ తర్వాత మెటీరియల్ లో అంటే 3D ప్రొట్రూజన్ లోకి వచ్చి అక్కడ చేశాను కదా, అలా కాకుండా నేను 3D లో నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసుకున్నాను. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రూజన్ ఏదైతే చేయాలనుకున్నానో దానికి ఇక్కడే నేను స్కెచ్ డ్రా చేసుకుంటాను. అప్పుడు ఏంటి, ఇక్కడ చూడండి సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ అని ఉండకూడదు. ఓకేనా? ఎందుకంటే మనం ఇంకా స్కెచ్ ని డ్రా చేయలేదు. సో నేను కోఇన్సిడెన్స్ ప్లేన్ కానీ ప్యారలల్ ప్లేన్ కానీ తీసుకుంటాను. సో కోఇన్సిడెన్స్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ 3 ప్లేన్స్ ఉంటాయి కదా, XYZ ఈ యొక్క దీనిలో ఈ 3 ప్లేన్స్ లో మనకి వాటికి కోఇన్సిడెన్స్ గా కావాలనుకుంటే కోఇన్సిడెన్స్ ప్లేన్ ని తీసుకుంటాను. నాకు వచ్చేసి ఒక ప్లేన్ కి ప్యారలల్ గా ఇంకో ప్లేన్ ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్యారలల్ టు ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఉన్న ZX యాక్సిస్ కి ప్యారలల్ గా నేను ఇంకొక ప్లేన్ ని తీసుకోవాలి. ఆ డిస్టెన్స్ ZX యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇక్కడ అడుగుతాను చూడండి,
డిస్టెన్స్. ఓకేనా, ఇది ఒక ప్లేన్ ఫామ్ చేయడానికి ఎంత డిస్టెన్స్ కావాలని అడుగుతుంది. నేనేం చేస్తున్నా అంటే సమ్ 150 డిస్టెన్స్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు 160 డిస్టెన్స్ ఇచ్చాను, క్లిక్ చేశాను. చూడండి, నేను ఇప్పుడు ఏం డ్రా చేసినా కానీ నేను కొత్తగా ప్యారలల్ టు ప్లేన్ సెలెక్ట్ చేసుకున్న దానిలోకి క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసారి ఏం చేస్తున్నా అంటే ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, సర్కిల్ డ్రా చేశాను. దీన్ని కన్స్ట్రైన్ చేయండి. మీకు వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, కంప్లీట్ గా మీరు ఆబ్జెక్ట్ ని కన్స్ట్రైన్ చేయాలి. ఓకేనా, ఏదైనా స్మాల్ డయాగ్రామ్ కైనా పెద్దదానికైనా. ఓకే, సో దీని యొక్క డయామీటర్ ఎక్స్ నుంచి ఎంత డిస్టెన్స్, జెడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇచ్చేసాను, కన్స్ట్రైన్ అయిపోయింది. క్లిక్ ఆన్ క్లోజ్ స్కెచ్. ఇప్పుడు క్లోజ్ స్కెచ్ చేసిన వెంటనే మనం ఆల్రెడీ ఏంటి ఎక్స్ట్రూడ్ లో నుంచి స్కెచ్ లోకి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రూడ్ లోకే వెళ్దాం. ఓకేనా, చూడండి ఎక్స్ట్రూడ్ కమాండ్ ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్ లో ఉంటుంది. ఓకేనా, సో ప్రీవియస్ గా నేను ఏం చేస్తున్నాను, నాన్ సిమెట్రిక్ ని యాక్టివ్ చేస్తాను కాబట్టి అది ఇంకా యాక్టివ్ లోనే ఉంది. సో సిమెట్రిక్ అనేది ఇప్పుడు నేను యాక్టివ్ చేస్తాను. ఓకేనా, ఒకసారి చూడండి, నేను ప్లేన్ అనేది ఇంకో ప్లేన్ తీసుకున్నాను కదా. చూడండి, నేను ఎక్కడ డ్రా చేస్తానో ఇక్కడ డ్రా చేస్తాను. ఒరిజినల్ ప్లేన్ వచ్చి ఇక్కడ ఉంది అండ్ నేను డ్రా చేసిన ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది ప్లేన్, కొత్త ప్లేన్ ఎలా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను సిమెట్రికల్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఏంటి, నాకు బోత్ సైడ్స్ ఒకే డిస్టెన్స్ తో నాకు సిమెట్రిక్ అవ్వాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క థిక్నెస్ మొత్తం 100 ఉండాలి. ఎంటర్. చూడండి, టోటల్ డిస్టెన్స్ 100 అంటే ఈ యొక్క స్కెచ్ ప్లేన్ నుంచి ఇటు 50, అబోవ్ 50, బిలో 50 తీసుకుంటుంది. ఓకేనా, ఇది తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా ఒక రెక్టాంగిల్ చేస్తే బాగుంటుంది. మీకు ఇందులో అప్లై చేసినా అంతగా అర్థం కాదు. క్రౌనింగ్ అంటారు. ఓకేనా, క్రౌనింగ్ అనేది ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, చూడండి, ఈ యొక్క రెక్టాంగిల్ కదా, దీన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ ప్రొఫైల్, ఎడిట్ డెఫినిషన్. ఇందులో ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, ఎక్స్ట్రూడ్ ట్రీట్మెంట్ స్టెప్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్ట్రూడ్ డ్రాఫ్ట్ ఒకటి, క్రౌనింగ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రౌన్ కింద మారుస్తున్నాను. ఓకేనా, సో ఇది అవుట్ సైడ్. ఇవి మనం జాగ్రత్తగా వాల్యూ, ఇక్కడ ఉన్న వాల్యూస్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కనుక మనకి అసలు రాదు. ఓకేనా, ఇంకా ఇక్కడ ఈ సింబల్ వస్తాను చూసారా, ఎర్రరింగ్ సింబల్ లాగా వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఈ డైరెక్షన్ ని మారుస్తున్నాను. ఇక్కడ ఉంది చూసారా, మినీ విండో లాగా ఓపెన్ అయింది చూసారా. ఈ క్రౌన్ పారామీటర్స్ అనేది ఇందులో రేడియస్ డైరెక్షన్ 1 అంటే ఇది. ఈ రేడియస్ 1 కి ఏ ఇన్పుట్ కావాలి, నో క్రౌన్ అంటే మనకి అసలు అంటే క్రౌనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక కర్వ్ షేప్ లాగా వస్తుంది అనమాట. అది అక్కర్లేదు అనుకుంటే అది తీసేయచ్చు. రేడియస్ ఇచ్చామంటే రేడియస్ 50 ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఒక 49 ఇస్తాను, ఒకటి తగ్గిస్తాను. రివర్స్ చేశాను. యాక్చువల్గా అయితే మనం డైరెక్షన్ 1 లో మనకి ఎంత డిస్టెన్స్ తెలియదు. సెకండ్ డైరెక్షన్ లో కనుక అయితే మనం ఒక 100 ఏమో ఇచ్చున్నాము. సో దీన్ని నేను నో క్రౌన్ పెట్టేసి వదిలేస్తున్నాను. సో ఈ డైరెక్షన్ 2 లో ఓన్లీ రేడియస్ తీసుకొని ఇది ఒక 100 ఇచ్చున్నాను కాబట్టి 100 ఇస్తాను. ఓకేనా, సో ఈ డైరెక్షన్స్ కూడా మనకి అవుట్ సైడ్ కావాలా, చూడండి ఇప్పుడు నేను ఇలా అవుట్ సైడ్ కర్వ్ కావాలని పెట్టాను. సో మనకి దీన్ని రొటేట్ చేసి చూడండి.
నిమిషం లోడ్ అవుతుంది. ఇది లోపలికి ఇలా కర్వ్ చేస్తుంది, అంటే స్మూత్ కర్వ్ కిందకు వస్తుంది. లేదు వన్స్ అగైన్ నేను రివర్స్ చేశానంటే, ఫ్లిప్ సైడ్ చేశానంటే అవుట్ సైడ్ కి ఇలా వస్తుంది. లేదు ఇంకా ఇక్కడ చూడండి ఫ్లిప్ కర్వేచర్ ఉంది. ఓకేనా, ఇలా ఇలా బంపింగ్ అవుట్ సైడ్ నుంచి వస్తుంది. సో ఇలా మనం ఆప్షన్స్ ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. ఇలా ఫామ్ అయింది. రివ్యూ ఫినిష్. ఇప్పుడు ఒకసారి నేను ఆబ్జెక్ట్ ని రొటేట్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇలాగ మనకి ప్రొట్రూషన్ లో మాడిఫై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎక్స్ట్రూడ్ కి మాత్రమే కాకుండా మిగతా ఆప్షన్స్ కూడా ఇలా అడిషనల్ అంటే అడ్వాన్స్ ఆపరేషన్స్ అనేది ఉంటాయి. ఓకేనా, మామూలుగా మీరు ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేయాలంటే వేరే సాఫ్ట్వేర్ లో అయినా కానీ డిఫరెంట్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సింపుల్ ఒక రెక్టాంగిల్ కి మీరు ఇది యాడ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి, ఇక్కడ అగైన్ ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేయాలి, వీటికి ఫిల్లెట్ ఈచ్ అండ్ ఎవ్రీ రేడియస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ దగ్గర విత్ రేడియస్ ఫిల్లెటింగ్ చేయాలి. ఓకేనా, సో ఇంత ప్రాసెస్ లేకుండా స్మూత్ గా విత్ సింగిల్ స్టెప్ లో మనకి ఫామ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది ప్రొట్రూషన్ లో ఉన్న క్రౌనింగ్ ఆపరేషన్. నెక్స్ట్, సో దీంతో మీకు ఎక్స్ట్రూడ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాం. ఎక్స్ట్రూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనం ఒక ప్రొఫైల్ ని డ్రా చేసినప్పుడు దానికి పర్పెండిక్యులర్ గా ప్రొఫైల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా థిక్నెస్ అనేది యాడ్ చేస్తుంది. ఓకేనా, సో ఆ థిక్నెస్ మీరు మాన్యువల్ గా డైరెక్ట్ గా క్లిక్ ఇక్కడన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే అక్కడ వాల్యూ ఇచ్చి మీరు అక్యురేట్ గా తీసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ట్రూడ్. ఎప్పుడైతే మనకి మెటీరియల్ అనేది ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లేలో ఉందో, ఇక్కడ ఆల్రెడీ కట్ ఆపరేషన్, మెటీరియల్ రిమూవింగ్ ఆపరేషన్ సంబంధించిన అన్ని టూల్స్ యాక్టివేట్ అయ్యాయి. చూడండి, కట్ కానివ్వండి, రివాల్వ్ కట్ కానివ్వండి, హోల్ కానివ్వండి, రౌండ్, డ్రాఫ్ట్, థిన్, ఇవన్నీ కూడా మెటీరియల్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఫీచర్స్. సో ఇవన్నీ ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఇక్కడ హోల్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా, లేదు ఇక్కడ ఒక సిలిండర్ ఉంది కదా, ఈ సిలిండర్ లో నేను ఇది ఒక మొత్తం మెటీరియలిస్టిక్ రాడ్ లాగా ఉంది ఈ సిలిండర్. ఓకేనా, దీన్ని నేను ఒక హాలో సిలిండర్ లాగా చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క సిలిండర్ ని హాలో చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి కట్ కానివ్వండి, లేకపోతే హోల్ కానివ్వండి. ఓకేనా, కట్ కి హోల్ కి డిఫరెన్స్ ఏంటి అని అడగవచ్చు. హోల్ అంటే కనుక మనకి ఓన్లీ సర్క్యులర్ హోల్స్ మాత్రమే పెడుతుంది, అంటే సర్క్యులర్ గా ఓన్లీ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకేనా, ఓన్లీ సర్క్యులర్ ప్రొఫైల్ మాత్రమే అది మెటీరియల్ రిమూవింగ్ ప్రాసెస్ లో యూజ్ చేయగలదు. అదే కటింగ్ అనుకోండి, కటింగ్ ఆపరేషన్ ఎలాంటి ప్రొఫైల్ అయినా ఓకే, నాట్ ఓన్లీ సర్కిల్, రెక్టాంగిల్ కానివ్వండి, లేకపోతే పాలిగాన్ కానివ్వండి, ఎలాంటి ఆపరేషన్ ఎలాంటి ప్రొఫైల్ అయినా సరే ఇది కట్ అనే ఆపరేషన్ లో మెటీరియల్ అనేది రిమూవ్ చేయగలదు. సో నేను ఏం చేస్తున్నాను, కట్ యూజ్ చేస్తున్నాను కానీ ఇక్కడ నేను ఇంకా స్కెచ్ డ్రా చేయలేదు. ఓకేనా, స్కెచ్ డ్రా చేయలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కోఇన్సిడెన్స్ ప్లేన్ తీసుకొని ఈ యొక్క సిలిండర్ పైన సర్ఫేస్ మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సిలిండర్ లోపల ఎంత నాకు లోపల మెటీరియల్ కట్ అవ్వాలో దాన్ని తీసుకుంటాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ కూడా డ్రా చేయను. ఓకేనా, డ్రా చేయకుండా ఇక్కడ ప్రొజెక్ట్ స్కెచ్ అనేసి ఒకటి ఉంది చూస్తారా, 3D లో చెప్తానని చెప్పాను. సో దాన్ని తీసుకున్నాను. ఓకేనా, ప్రొజెక్ట్ విత్ ఆఫ్సెట్, ప్రొజెక్ట్ విత్ ఇంటర్నల్ ఫేస్. యాక్చువల్గా వచ్చి మనం ఏం చేయాలి, ఈ యొక్క సర్ఫేస్ ని, ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది కదా, డ్రా చేసి మనం ఎక్స్ట్రూడ్ చేసాం కదా, సో దాన్ని నాకు ఇక్కడ స్కెచ్ లాగా కావాలి, ఒక సాలిడ్ యొక్క ప్రొఫైల్ స్కెచ్ లాగా కావాలి. సో నేను ఇక్కడ దీన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీనికి ఆఫ్సెట్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా,
దీన్ని ఆఫ్సెట్ క్రియేట్ చేయండి. ఆఫ్సెట్ ఈ యొక్క ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఎంత ఆఫ్సెట్ కావాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 mm ఆఫ్సెట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చాను. ఇన్సైడ్ గా అవుట్ సైడ్ గా, నాకు ఇన్సైడ్ కావాలి ఎందుకంటే నేను హోల్ చేయాలి కదా. సో ఇన్సైడ్ తీసుకున్నాను. సో ఇది కన్స్ట్రక్ట్ అయిపోయింది, ఓకేనా. సో నాకు ప్రొఫైల్ ఈ స్కెచ్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను దీన్ని ఈ యొక్క అవుటర్ స్కెచ్ ఉంది కదా దాన్ని డాటెడ్ కన్స్ట్రక్షన్ కింద మార్చేస్తాను, ఓకేనా, ప్రాబ్లం లేకుండా. సో ఇప్పుడు క్లోజ్ స్కెచ్. వర్క్ అనేది ఈజీ అయిపోయింది కదా. మనం మళ్ళీ ఒక స్కెచ్ డ్రా చేసి దానికి కన్స్ట్రైన్ చేసి ఇంత వర్క్ ఉండదు, ఓకేనా. మనం ఏం చేస్తాము, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లో ఉన్న 3D ఆబ్జెక్ట్ ని జస్ట్ మనం ప్రొజెక్ట్ చేసుకున్నాము. ప్రొజెక్ట్ చేసుకొని దానికి ఆఫ్సెట్ ఇచ్చుకున్నాం, ఓకేనా. ఆఫ్సెట్ ఎంత ఇచ్చాము, 5 mm ఇచ్చాము. సో ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది చూడండి, కట్ సైడ్ స్టెప్. వన్స్ అగైన్ చేస్తున్నాను చూడండి, కట్. స్కెచ్ పోయింది. సో వన్స్ అగైన్ ఏం చేస్తున్నా అంటే స్కెచ్ లోకి వెళ్ళి ఇక్కడ తీసుకొని ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ప్రొజెక్ట్ ఈ యొక్క ఆబ్జెక్ట్, క్లిక్ ఆన్ ఓకే. లేదంటే ఇక్కడ చూడండి ప్రొజెక్ట్ లో ఇక్కడ ప్రొజెక్ట్ విత్ ఆఫ్సెట్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే చేసి దీనికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతాను. సో నేను ఏం చేస్తున్నా అంటే 5 అని ఇక్కడే ఇచ్చాను, ఇచ్చేసి క్లిక్ చేశాను, ఓకేనా. సో చూడండి మళ్ళీ వన్స్ అగైన్ నేను చేయకుండా డైరెక్ట్ గా ఫస్ట్ అడిగేస్తున్నాను అనమాట, ఓకే. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొని తర్వాత దీన్ని ఆఫ్సెట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా డైరెక్ట్ గానే మనకు ప్రొజెక్షన్ ఇలా ఆఫ్సెట్ లో అయ్యి వస్తుంది. సో ఇది వన్ టైప్ క్లోజ్ స్కెచ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్కెచ్ అనేది ఫినిష్ అయిపోయింది. క్యాన్సిల్ చేసి కట్ ఆపరేషన్ కదా, కట్. ఈ యొక్క ప్రొఫైల్ నేను డిస్ప్లే చేశాను, రైట్ క్లిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇది కూడా సేమ్ ఎక్స్ట్రూడ్ లో మీకు ఎలా అయితే సిమెట్రికా లేకపోతే నాన్ సిమెట్రికా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో నాకు ఏం కావాలి, నాన్ సిమెట్రిక్ డైరెక్షన్. సో లేదు అంటే చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 ఉన్నాయి చూస్తున్నారా, ఇది కట్ త్రూ ఆల్. కట్ త్రూ ఆల్ పెట్టామంటే ఈ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఇటు పక్క కూడా చూసారా, కట్ త్రూ ఆల్ పెట్టినామంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ని మాత్రమే కాకుండా ఈ సెకండరీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటే దాని నుంచి కూడా హోల్ పడిపోతుంది. చూడండి నేను మార్చి చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇలా పూర్తిగా హోల్ పడిపోతుంది కట్ త్రూ ఆల్ పెట్టినామంటే. లేదు మనకి ఫస్ట్ సిలిండర్ దగ్గర మాత్రమే మనకి ఈ యొక్క సిలిండర్ వరకే మనకి కావాలనుకోండి, ఇక్కడ కట్ త్రూ నెక్స్ట్ పెట్టినామంటే వెయిట్ ఈ 2 ఆబ్జెక్ట్స్ అటాచ్ అయిపోయినట్టున్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్ అటాచ్ అయిపోయినాయి కాబట్టి ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ని ఒకదానికి ఒకటి రిఫరెన్స్ గా తీసుకుంటుంది, ఓకేనా. సో నేను ఏం చేయాలనుకున్నా అంటే నార్మల్ గా ఈ కటింగ్ ఆపరేషన్ ఇక్కడ ఆపేస్తున్నాను. ఆపేసి ఈ యొక్క దీని థిక్నెస్ ని, మా సిలిండర్ యొక్క థిక్నెస్ ని తగ్గిస్తున్నాను, ఓకేనా. ఈ యొక్క సిలిండర్ యొక్క థిక్నెస్ ని తగ్గిస్తున్నాను.
సిమెట్రికల్ పెట్టేసి ఇది ఒక 80 వరకు అలా పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ 80. సో పెట్టాను, ఫినిష్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కట్ ఆపరేషన్ లోకి వెళ్తాం. ఓకేనా, కట్ ఆపరేషన్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ అని చూసారా. సో నేను ఆబ్జెక్ట్ ని ఈ యొక్క స్కెచ్ డిస్ప్లే ఇక్కడ సో ఇప్పుడు కట్ ఆపరేషన్ తీసుకొని ఇందులో ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏదైతే మనం ప్రొఫైల్ ని రిమూవ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ అన్నా ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఈ 4 ఆపరేషన్ చూడండి. కట్ త్రూ ఆల్ అంటే కంప్లీట్ గా అవతల సైడ్ కూడా మనకి వెళ్ళిపోతుంది. కట్ త్రూ నెక్స్ట్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్ ఎంత వరకు ఉందో ఆ ఆబ్జెక్ట్ వరకే హోల్ పడుతుంది. సో ఇది వచ్చేసి కట్ ఫ్రమ్ టు ఎక్స్టెంట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే కావాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనైట్ ఎక్స్టెంట్ అన్నా అనొచ్చు, బ్లైండ్ హోల్ అన్నా పెట్టచ్చు. ఓకేనా, సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ యొక్క సిలిండర్ కి మాత్రమే నాకు హోల్ కావాలి. సో ఇది డైరెక్షన్ క్లిక్ చేశాను, ఫినిష్ చేస్తున్నాను. ఓకేనా, ఇందులో కూడా మనకి డ్రాఫ్ట్ వస్తుంది. అంటే ఏంటి, ట్యాపరింగ్ ట్రీట్మెంట్ స్టెప్ ఇందాక చూసాం కదా క్రౌనింగ్ ఆపరేషన్. సో అలాగే దీనికి కూడా అడుగుతుంది. ఓకేనా, సో మనకు అక్కర్లేదు. సో ఫినిష్ చేస్తున్నాను, క్యాన్సిల్. ఇప్పుడు చూడండి హోల్ ఫామ్ అయిందా. ఓకేనా, హోల్ ఫామ్ అయింది కదా. సో ఇలాగా కట్ ఆపరేషన్ అనేది చూస్తారు. నెక్స్ట్ రివాల్వ్ అంటే ఏంటి, అదొక మెటీరియల్ అడిషన్ ప్రాసెస్. కాకపోతే మెటీరియల్ యాడ్ అయ్యేది అనేది మనం ఇచ్చిన యాక్సిస్ చుట్టూ విత్ యాంగిల్ తో ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొక స్కెచ్ ని డ్రా చేస్తాను. ఓకేనా, స్కెచ్ XY ప్లేన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక రెక్టాంగులర్ ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను. లేదు రెక్టాంగులర్ ఎందుకు ఓల్డ్ అని చెప్పేసి అనుకుంటే కొత్త షేప్ ఏదైనా డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వితౌట్ కన్స్ట్రైన్ సో ఇలా ఒక షేప్ ని నేను డ్రా చేస్తున్నాను. ఓకే, సో మీరు రెగ్యులర్ ఒక షేప్ ని ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ ని డ్రా చేశాను. అండ్ వన్స్ అగైన్ నేను రివాల్వ్ చేయడానికి నాకు ఒక యాక్సిస్ కూడా కావాలి. ఓకేనా, సో నేను ఒక యాక్సిస్ ని డ్రా చేస్తున్నాను. నాకేంటి ఇది కన్స్ట్రక్షన్ అయి ఉండాలి కాబట్టి సో ఇలా డ్రా చేశాను. ఓకేనా, నెక్స్ట్ క్లోజ్ స్కెచ్. క్లోజ్ స్కెచ్ చేసిన తర్వాత ఫినిష్ చేసి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ అగైన్ రివాల్వ్ లోకి వచ్చి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ అనేది చూసారా, అది ఉంటేనే మనకి ఈ స్కెచ్ అనేది సెలెక్ట్ అవడానికి కుదురుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అప్పుడే మనకి ఈ యొక్క స్కెచ్ అనేది ఒక క్లోజ్డ్ స్కెచ్ అవుతుంది.
లేకుండా ఉంటే కనుక ఇది ఓపెన్ ప్రొఫైల్ అవుతుంది, అది మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఈ స్కెచ్ ని డ్రా సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే యాక్సిస్ ఉందో ఆ యాక్సిస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇంకా యాంగిల్ ఇవ్వలేదు. ఓకేనా, ఈ యాంగిల్ అనేది ఇవ్వలేదు. సో 50 ఇక్కడ నేను కర్సర్ మూవ్మెంట్ బట్టి ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ వరకనే అవుతుంది. లేదు ఇక్కడ యాంగిల్ అనేది నేను మెన్షన్ చేసినా కానీ ఇక్కడ కంప్లీట్ గా వస్తుంది. సో నేను ఏం చేసిన అంటే ఒక 300 ఇస్తున్నా. 300 ఎంటర్. ఓకేనా, ఏ డైరెక్షన్ లో కావాలంటే అది ఇటు పక్కన అంటే స్కెచ్ కి ఈ డైరెక్షన్ లో అన్నా ఈ డైరెక్షన్ లో అన్నా మనకి ఎండ్ అవుతుంది. తర్వాత ఫినిష్ చేస్తున్నాం. ఓకేనా, క్యాన్సిల్. ఇప్పుడు చూడండి మనకి మెటీరియల్ అనేది యాడ్ అయ్యింది. చూడండి. ఓకేనా, సో ఇది మెటీరియల్ అడిషన్ ప్రాసెస్ బై యాక్సిస్ రివాల్వ్. నెక్స్ట్ ఏంటి, రివాల్వ్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను షార్ప్ గా ఉంది కదా ఈ ఎడ్జ్ అనేది, ఈ ఎడ్జ్ నేను ఏమనుకుంటున్నాను, దాన్ని కొంచెం స్మూతింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, స్మూతింగ్ చేయాలనుకున్నాను అంటే లేదు ఇంకొక ఇక్కడ సిలిండర్ ఉంది కదా, ఈ సిలిండర్ కి నేను సమ్ గ్రూవ్స్ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. గ్రూ లాగా నేను చేయాలనుకుంటున్నాను. గ్రూ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్ మధ్యలో మనము కొంచెం గుంతలాగా కరువు షేప్ లో దాన్ని చుట్టూ అలా చేస్తాం అనమాట. సో ఇప్పుడు దీనికి అలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఒక ప్లేన్ ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ అలా తెచ్చుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఆఫ్సెట్ ప్లేన్ కానీ లేకపోతే ప్యారలల్ ప్లేన్ కానీ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ స్కెచ్ లో కోఇన్సిడెన్స్ ప్లేన్ ఉంది కదా, అది కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే ప్యారలల్ ప్లేన్ అని తీసుకొస్తున్నాను. ఓకే, ప్యారలల్ ప్లేన్ టు this xy. Okay, so parallel plane to this xy. ఎక్కడ వరకు కావాలి. ఓకేనా, సో ఇక్కడ కావాలా లేకపోతే ఎంత డిస్టెన్స్ లో కావాలి. నేనేం చేస్తున్నా అంటే ఈ సిలిండర్ కి మధ్యలో ఉండే విధంగా చూసి ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం డ్రా చేసినా కానీ సిలిండర్ దగ్గరగా డ్రా చేయాలి. ఎందుకంటే సిలిండర్ లో నుంచి కదా మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, సిలిండ్రికల్ షేప్ లో నేను మెటీరియల్ సంథింగ్ రిమూవ్ చేయాలనుకున్నాను. సో ఏదర్ నేను రెక్టాంగిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క సర్కిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్కిల్ ని యూజ్ చేస్తున్నాను. చేయండి మీరు. సో ఇలా ఒక స్కెచ్ ని డ్రా చేస్తాను, క్లోజ్ స్కెచ్. ఇప్పుడు మనం రివాల్వ్ కట్ అనే ఫీచర్ ని పర్ఫామ్ చేస్తాం. రివాల్వ్ కట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ ఉన్న దానిలో వన్ మోర్ థింగ్, మనం కట్ చేయడానికి కూడా మనకి యాక్సిస్ అనేది కావాలి. సో నేను అది వన్స్ అగైన్ ఈ స్కెచ్ లో వెళ్ళి యాక్సిస్ ని డ్రా చేయాలి. ఓకేనా, సో ఈ సర్కిల్ అనేది ఒక సర్కులర్ సిలిండ్రికల్ షేప్ లో మనకి రొటేట్ అవ్వాలంటే దానికి యాక్సిస్ అనేది కావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా అన్ యాక్సిస్. ఓకే, కన్స్ట్రైన్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి
ఇక్కడికి. ఓకే, సో ఇలా యాక్సిస్ అనేది డ్రా చేశాను. క్లోజ్ స్కెచ్. రివాల్వ్ కట్. ఈ రివాల్వ్ కట్ చేసి మనకి ఫస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ అని ఉందా, ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఉంది ప్రొఫైల్. సిలిండర్ సర్కిల్ మన యొక్క ప్రొఫైల్. రైట్ క్లిక్ ఇచ్చి దీని యొక్క యాక్సిస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి అగైన్ యాంగిల్ ఏ డైరెక్షన్ లో డౌన్వర్డ్స్ కావాలంటే డౌన్వర్డ్స్ వస్తుంది, లేదు ఇలా అప్వర్డ్ నుండి కావాలంటే అప్వర్డ్ నుండి వస్తుంది. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టోటల్ 360 degrees కావాలనుకుంటే ఇక్కడ రివాల్వ్ కట్ రివాల్వ్ 360 అని చూసారా, దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫినిష్. గమనించండి ఇక్కడ మనకి గ్రూవ్ షేప్ అనేది ఫామ్ అయిందా. మారుస్తున్నాను చూడండి, డైరెక్షన్ డిస్ప్లే మారుస్తున్నాను. ఓకే, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మనకి మనం ఇచ్చిన గ్రూవ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, సో ఇలాగా సిలిండ్రికల్ కర్వ్ షేప్ మాత్రమే కాకుండా రెక్టాంగులర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఈ థ్రెడ్డింగ్ చేయాలనుకోండి. ఓకేనా, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ చేయాలనుకోండి, అప్పుడు మనం రిప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హోల్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇందులో హోల్లో కూడా హోల్, థ్రెడ్, స్లాట్, ఈ 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ హోల్ అని చూసామంటే ఇప్పుడు మనకి బోల్ట్స్ వేయాలనుకోండి. ఒక ప్లేట్ ఉంది, దానికి మనం బోల్ట్స్ వేసి ఫిక్స్ చేయాలనుకోండి. సో ఆ బోల్ట్స్ మనం వేయాలంటే ముందు ఆ ప్లేట్స్ మనకి హోల్స్ ఉండాలి. సో అలాంటి కండిషన్స్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ ప్లేట్స్ అని మాత్రమే కాదు, ఎక్కడైతే మనకి ఇలాంటి థ్రెడింగ్ పర్ఫార్మెన్స్ అవన్నీ అవసరమైతే ఉంటాయో అక్కడంతా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇందులో థ్రెడింగ్ కూడా ఇవ్వచ్చు, చూపిస్తాను అవన్నీ. హోల్ తీసుకున్నాను. ఇక్కడ ప్లేన్ ఉంది కదా, ప్లేన్ కనిపించట్లేదు. సో నేను ఏం చేస్తానంటే దీనిపైన హోల్ పెడదాం. ఓకేనా, సో ఇందులో ఒక సైడ్ మొత్తం సెలెక్ట్ చేసుకోగానే దాన్ని మనకి హోల్ పెట్టడానికి ప్లేన్ లాగా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ యొక్క హోల్ సింబల్ పక్కన హోల్ ఆప్షన్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అందులో హోల్ యొక్క డయామీటర్ అవన్నీ ఎలాంటి టైప్ ఆఫ్ థ్రెడింగ్ స్టాండర్డ్ ఏది కావాలి, ఏఎన్ఎస్ అయ్యా లేకపోతే ఇలాగా స్టాండర్డ్స్ ఉంటాయి. మనం ఏది యూజ్ చేస్తామో దాన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ దాని యొక్క డెప్త్ ఎలా ఉండాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మొత్తం 3, 4, 5 టైప్స్ ఆఫ్ హోల్స్ అనేది ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింపుల్ హోల్, థ్రెడెడ్ హోల్, నెక్స్ట్ కౌంటర్ హోల్, కౌంటర్ ఫంక్, థ్రెడ్ టాపర్డ్. సో ఇలా ఈ 5 టైప్స్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి. ఈ 5 టైప్ హోల్స్ లో మనకి ఏది అవసరం అవుతుందో దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ 1 యాక్టివ్ లో ఉంది, అలా కాకుండా కౌంటర్ బోర్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, కౌంటర్ బోర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క థ్రెడ్ హోల్ హెడ్ ఈ హైట్ కూడా మనకి యాడ్ అవుతుంది. మామూలుగా సింపుల్ హోల్ లో అవన్నీ ఉండవు. చూడండి, ఒక్కొక్క టైప్ ఆఫ్ హోల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, సో ఇది సో ఇలా మనం రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ హోల్ యూజ్ చేయాలో మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, సో దీని యొక్క సైజ్ డ్యూల్ సైజు చూడండి, 12 జనరల్ స్క్రూ క్లియరెన్స్. సో ఇలా మనకి ఏది కావాలి, కొన్ని సార్లు మీకు
మిషన్ డిజైన్ డ్రాయింగ్స్ చూసారనుకోండి M12 M6 అలా ఇస్తారు. సో అలా ఇచ్చినారు అంటే ఈ యొక్క ఇదంతా నథింగ్ బట్ ఇది దాని యొక్క హోల్ డయామీటర్. ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ M12 ఇక్కడ ఉంది, ఇక్కడ M6 ఇలా ఉంది. సో ఇవన్నీ స్టాండర్డ్స్, హోల్ స్టాండర్డ్స్. లేదు కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీకు నార్మల్ డెసిమల్స్ నంబర్స్ లో ఇస్తారు. ఓకేనా, డయామీటర్ 12 అని అలా హోల్ డయామీటర్ ఇవ్వడం అలా చేస్తారు. సో అలాంటప్పుడు నార్మల్ గా ఈ డ్రిల్ సైజ్ తీసుకున్నారంటే మీకు ఇక్కడ నంబర్స్, డెసిమల్ నంబర్స్ వస్తాయి. సో ఎంతైతే మీకు వాల్యూ ఉందో అందులో మీరు చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఫిట్, ఎగ్జాక్ట్ పెట్టాలనుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంత ఉంది అంటే మనం ఇచ్చిన ఎంత వాల్యూ ఉందో అంతే వస్తుంది. ఓకేనా, ఇది. సో నేనేం చేస్తున్నానంటే ఇది డ్రిల్ సైజ్ ఫస్ట్ ఇక్కడ డయామీటర్ పెంచుతున్నాను. ఓకేనా, 0.35 ఉంది. 0.35 అంటే మనం దీన్ని ఇలానే పెట్టామంటే కనీసం కనిపించదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే పెద్దది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 పెడుతున్నాను. ఓకేనా, 25 పెట్టాను. అండ్ ఈ హైట్, ఓకే, సో ఇది పెట్టేసాను. నెక్స్ట్ ఈ హైట్ కావాలి. ఈ హైట్ కావాలి అంటే ఇక్కడ చూడండి, త్రూ ఆల్ అని పెట్టినామంటే త్రూ ఆల్ మొత్తం వెళ్ళిపోతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి సరే ఫైనట్ ఎక్స్టెండ్, దీన్ని యాక్టివేట్ చేస్తేనే మనకి ఈ యొక్క హోల్ డెప్త్ ఎంత కావాలనేది అడుగుతుంది. లేదంటే నార్మల్ గా ఫుల్ గా హోల్ పెట్టేస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 50, ఓకేనా. సో 50 ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు నేను ఇచ్చిన డైమెన్షన్ దీంతో నాకు ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇలా ఫోర్ కార్నర్స్ లో 4 పెట్టేసాను. నెక్స్ట్ క్లోజ్ స్కెచ్. నెక్స్ట్ ఫినిష్. క్యాన్సిల్. చూడండి ఇక్కడ హోల్స్ అనేవి ఫామ్ అయినాయా, కనిపిస్తున్నాయా? 1 2 3 4. మనం యాక్చువల్గా 50 ఇచ్చాం కదా. ఓకే, 50 ఇచ్చాం కాబట్టి ఇంకా ఇది ఇంకా సరిపోయినట్లేదు. సో మనం అది తగ్గించుకోవాలి. తగ్గించాలి అంటే ఏంటి, ఇందులో వెళ్ళి హోల్ ఉంది కదా ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీలో పాత్ ఫైండర్ అంటారు. పాత్ ఫైండర్ లో మనం ఇక్కడ హోల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎడిట్ డెఫినేషన్ అని వస్తుంది. ఫస్ట్ వన్ ఎడిట్ డెఫినేషన్ మీదకి వెళ్ళి దాన్ని ఒకసారి ఇక్కడ హోల్ ఇక్కడ క్లిక్ చేశారంటే, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశారంటే దానిలో దాని యొక్క డీటెయిల్స్ లోకి తీసుకెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 50 ఇచ్చున్నాం. సో నేను ఏం చేస్తానంటే 25 కింద మార్చేస్తాను. క్లిక్ ఆన్ ఓకే. నౌ ఫినిష్. చూడండి ఈ హోల్స్ ఇంతకు ముందు అంతా కూడా పూర్తిగా అవతలకు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని హాఫ్ ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు హోల్స్ అనేది మనకి అవతలకు కనిపించదు, బ్లైండ్ హోల్స్ వస్తాయి. ఓకేనా. సమ్ డెప్త్ మనం ఇచ్చిన 25 డెప్త్ వరకే మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. మిగతా అవుట్ సైడ్ అంతా కూడా మనకి అలానే ఉండిపోతుంది. సో ఇది హోల్. నెక్స్ట్ ఏంటి, ఇందులో థ్రెడింగ్ అనేది అంతా కూడా అలానే. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు నార్మల్ ఫీచర్స్ అనేది నేర్చుకుందాము. ఈ థ్రెడింగ్ అవన్నీ కూడా మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ రౌండ్ అనేది ఏంటి చూడండి. రౌండ్ మామూలుగా మీరు ఫిల్లెట్ చాంపర్ వినే ఉంటారు కదా. ఫిల్లెట్ ఈజ్ నథింగ్ బట్ మనం సమ్ రేడియస్ తో షార్ప్ కార్నర్స్ ని స్మూత్నింగ్ చేస్తాము. అదే చాంపరింగ్ అంటే సమ్ ఇంక్లినేషన్ లో కట్ చేస్తాం అనమాట. కార్నర్ ని, షార్ప్ కార్నర్ ని సమ్ ఇంక్లినేషన్ లో కట్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఇక్కడ స్మూత్ కర్వ్స్ అనేది స్మూత్ గా ఉంది. ఓకే, ఇక్కడ అంతా స్మూత్ గా ఉంది. అదంతా కూడా వచ్చేసి రౌండ్ ఆపరేషన్ ద్వారా యూజ్ చేస్తారు. 2D లో అయితే ఫిల్లెట్ చాంపర్ అంటారు. అదే 3D లో వచ్చేటప్పటికి రౌండ్ చాంపర్ అంటున్నారు. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఇప్పుడు నేను రౌండ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ యొక్క ఎడ్జ్ ఉంది కదా, షార్ప్ గా ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ చూడండి
ఈ రేడియస్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 5 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 10 ఇస్తున్నాను. ఓకేనా, 10 ఇచ్చి ఏ ఎడ్జ్ అయితే నాకు రౌండ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలో దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఒకసారి రిటైట్ చేసి చూడండి. చూడండి, చూడండి ఈ సైడ్ ఎలా ఎంత షార్ప్ గా ఉంది, ఈ సైడ్ ఎంత స్మూత్ అయిందో చూడండి. కర్వ్ అనేది కనిపిస్తుందా? ఇలా 10 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాం కాబట్టి అలా వచ్చింది. ఒక 20 ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా అది రేడియస్ 20తో ఫినిష్ అవుతుంది, స్మూత్ గా ఫినిష్ అవుతుంది. ఇది రౌండ్ ఆపరేషన్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, ఈ రౌండ్ లోనే చాంఫరింగ్ ఎలా చేస్తారో చూడండి. సో యువతల ఎడ్జ్ కి చాంఫరింగ్ అనేది చేద్దాం. ఓకేనా, ఈ ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ బ్యాక్ అని అడుగుతుంది. మామూలుగా మీరు ఆల్రెడీ సెట్ బ్యాక్ ఫస్ట్ నార్మల్ గా 2Dలో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, సెట్ బ్యాక్ ఏ సెట్ బ్యాక్ బి అని ఇచ్చాం. గుర్తుందా నేను ఇచ్చినప్పుడు? సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ సెట్ బ్యాక్ మాత్రమే తీసుకొని యాంగిల్ చేసుకుంటుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 20 ఇస్తున్నాను. 20 ఇచ్చి ఆటోమేటిక్ గా 45 యాంగిల్ తీసుకుంది. లేదు నేను దాన్ని కూడా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడే పోవచ్చు. ఫినిష్ చేసాను. ఫినిష్ చేసి ఇది క్యాన్సిల్ కొట్టేయండి. ఇందులో చాంఫర్ లో మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేయాలనుకుంటే ఈ యొక్క ఎడిట్ డెఫినేషన్ ఉంది కదా, ఆ డెఫినేషన్ లోకి వెళ్ళి మోడిఫై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. ఓపెన్ అవ్వట్లేదు. ఓకేనా, సో యాంగిల్ అనేది ఇందులో వెళ్తే మనకి కనిపిస్తుంది. దానిలో డిఫాల్ట్ గా 45 degrees ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకోవాలనుకుంటే అది మార్చుకుంటాము. లేదు అంటే ఇక్కడ మనకి some డిస్టెన్స్ ఇంకా తగ్గించాలి అంటే ఎక్కించాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 ఇస్తున్నాను. ఓకేనా, 50 ఇస్తున్నాను. సో చూడండి, feature failed, value specified not result in the valid feature. ఓకే, 50 ఇచ్చామంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అది అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 ఇస్తాను. 30. ఓకేనా, సో 30 అనేది సరిపోయింది కాబట్టి 30 కట్ అయింది. మీరు చాలా ఎక్కువ ఇచ్చారంటే అలాగా చూపిస్తుంది అంతే. ఓకేనా, సో ఇది వెరీ డెఫినేషన్. సో ఏదైనా సరే, ఏదైనా మీరు ఒక ఫీచర్ ఇదంతా కూడా పాత్ ఫైండర్ కదా. ఈ పాత్ ఫైండర్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫీచర్స్ అంటారు. అంటే ఈ 3D ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఫీచర్స్ అంటారు. ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని మనం ఇండివిజువల్ గా ఇప్పుడు డ్రా చేసిన తర్వాత కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోల్ ఉంది కదా, ఈ హోల్ డయామీటర్ నేను ఎప్పుడు పెంచాలనుకుంటున్నాను. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి, ఎడిట్ డెఫినేషన్ లోకి వెళ్ళి దానిలో ఈ యొక్క దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దానికి ముందు ఎంత ఇచ్చున్నామో దాన్ని ఇంకొంచెం పెంచండి. 25 ఉంది కదా, నేనేం చేశానంటే ఇప్పుడు ఒక 40 పెట్టాను. ఓకేనా, సో 26 మ్యాక్సిమం ఉంది ఇది. సో తగ్గిద్దాం అయితే. ఓకేనా, ఒక 10 పెట్టాను మనకి క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇప్పుడు చూడండి మారిపోయిందా? ఓకే, ఫినిష్. దాని యొక్క డయామీటర్ అనేది తగ్గిపోయింది. ఓకే, సో ఇలాగ మనకి ఏదైనా సరే ఇప్పుడు ఓన్లీ ఒక హోల్ అనే కాదు, ఫస్ట్ నుంచి ఏదైనా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, మనం ఫైనల్ వరకు ఎంటైర్ ప్రోడక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు తెలియదు అనుకోండి, మనం ఏం ఫైనల్ గా ఇంకా అసెంబ్లీ చేస్తామన్నాగా కానీ లేకపోతే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కానీ మనకు తెలిసింది అనుకోండి. సో ఈ సింపుల్ గా ఏం చేస్తామంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళి మాడిఫై చేసామంటే ఆటోమేటిక్ గా మనకి ఫైనల్ ప్రోడక్ట్ లో కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, సో అందుకని ఇది డిజైన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు. ఓకేనా, సో దీంతో మీకు ఇక్కడ రౌండ్ చాంఫర్ ఇక్కడ వరకు ఈ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యింది. సో మిగతావి తర్వాత చూద్దాము. ఫస్ట్ ఏం చేస్తామంటే ఓకేనా, ఇందాక ఒక డయాగ్రామ్ ని డౌన్లోడ్ చేస్తాను కదా, సో దీన్ని చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ ప్రొఫైల్ ని డ్రా చేసుకోండి. ఓకేనా, ఇదేంటి, ఇది ఒక 15, ఇది ఒక 10,
30, ఇది ఒక 15, ఈ రేడియస్ ఒక 30, నెక్స్ట్ ఇది ఒక 15, ఓకే, ఇది ఒక 20 హైట్, ఇది ఒక 35 సంథింగ్ ఇలా ఉంది. సో దీన్ని మనం స్కెచ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న టాప్ వ్యూ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా మీరు డ్రా చేసినా సరిపోతుంది. సో ఫస్ట్ కొత్త స్కెచ్ ని తీసుకుందాము. ఇక్కడ న్యూ ఐసోమెట్రిక్ పార్ట్, ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర సెకండ్ పార్ట్ అనేది యాడ్ అయింది. ఇందులో నేను స్కెచ్ XY ప్లేన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, XY ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి డైమెన్షన్స్ చూద్దాం. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? దీని యొక్క రేడియస్ 15 అండ్ ఇది ఒక 30, ఓకేనా. సో 2 సర్కిల్స్ ని డ్రా చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక సర్కిల్ డ్రా చేశాను కదా, మళ్ళీ వెళ్ళి ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళి సెలెక్ట్ చేయక్కర్లేదు. మీరు సర్కిల్ కమాండ్ నుండి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎన్ని సర్కిల్స్ అన్నా మీరు డ్రా చేస్తూనే ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ కమాండ్ ఏదైతే కావాలో అది తీసుకొస్తాను. డైమెన్షన్, స్మాల్ డైమెన్షన్, ఈ సర్కిల్ ఏమో 15 రేడియస్. చూడండి నాకు ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, డయామీటర్ 28 అని వస్తుంది. నాకు ఏం కావాలి, రేడియస్ కావాలి. సో క్లిక్ ఆన్ రేడియస్, ఓకేనా. రేడియస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఎంత కావాలో అంత వాల్యూ ఇస్తారు. 15. తర్వాత అవుటర్ సర్కిల్ ఎంత ఉండాలి రేడియస్, ఇది ఒక 30, ఓకేనా. సో దీంతో మనకి సర్కిల్స్ అనేది కంప్లీట్ అయింది, కన్స్ట్రైన్ కూడా అయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి 38 లెంత్ లో ఈ యొక్క ప్రొఫైల్ అనేది డ్రా చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి నార్మల్ లైన్ డ్రా చేసి దాన్ని 38 లెంత్ ఉండే విధంగా చూసుకొని, నెక్స్ట్ ఇక్కడ నుంచి 15, ఇదొక 10, ఇదొక 30, ఇదొక మొత్తం ఎంత, మొత్తం 60 అవుతుంది, ఓకేనా. సో ఇది డ్రా చేద్దాం. లైన్ తీసుకున్నాను, ఓకేనా. లైన్ తీసుకొని ఇప్పుడు నాకు టాంజెన్షియల్ గా కావాలి. సో ఏం చేస్తానంటే నేను ఇవన్నీ ఆఫ్ చేస్తాను. ఇంటర్ స్కెచ్ లో ఉన్న ఇండికేటర్స్ అన్ని ఆఫ్ చేస్తాను. ఓన్లీ టాంజెన్స్ అనేది ఒక్కదాన్నే పెట్టుకుంటాను, ఓకేనా. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది కదా, ఓకేనా. టాంజెన్షియల్ గా ఇప్పుడు నాకు చూడండి, కర్సర్ ఇలా తీసుకెళ్ళగా నాకు ఎక్కడ టాంజెన్సీ ఉంటుందో అక్కడ క్లిక్ అవుతుంది, ఓకేనా. ఇలా టాంజెన్సీ తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఎంత కావాలి డిస్టెన్స్, లేదు నేను నార్మల్గా ఇలా డ్రా చేసిన తర్వాత కూడా ప్రొఫైల్ డ్రా చేసిన తర్వాత కూడా బై యూజింగ్ డైమెన్షన్స్ ఎన్ఆర్ సర్కిల్ 15 కదా మేడం. ఓకే, మారుస్తానమ్మా, నేను మారుస్తాను, చూసుకోలేదు, మారుస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్గా వితౌట్ గివింగ్ ఎనీ డైమెన్షన్ నార్మల్గా డ్రా చేస్తున్నాను, ఓకే. ఇలా డ్రా చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని మారుస్తాను. చూడండి, ఒకసారి క్లిక్ చేశారంటే దానికి డైమెన్షన్ ఎడిట్కి వస్తుంది. 15 ఇచ్చి ఎంటర్ ఇచ్చాను, ఓకేనా. సో ఇది 15 అయింది. నెక్స్ట్ డైమెన్షన్, స్మాల్ డైమెన్షన్, ఈ యొక్క లైన్ ఎంత ఉండాలి, సంథింగ్ 30 ఎంత ఉండాలి, 38, ఓకేనా. ఇది 38 ఉండాలి. ఫస్ట్ నేను దీన్ని ఎడిట్ చేయకుండా ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ ఇస్తాను. ఇదొక 15,
ఇదొక 30, ఇది ఒక 10, నెక్స్ట్ ఇదొక 15. ఓకేనా, ఈ 10 మార్చలేదు. సో క్లిక్ చేసి 10 కింద మారుస్తున్నాను. ఓకేనా, ఈ 10 కింద మార్చాను. ఇప్పుడు దీన్ని నేను మారుస్తాను. ఓకేనా, ఎంత ఉండాలి? 38. ఎంటర్. చూడండి, ఇలా ఇచ్చిన వెంటనే ఏమైంది? ఈ లైన్ అనేది డిస్టెన్స్ కి జరిగిపోయింది. ఓకేనా, సో ఓకే, డైమెన్షన్, స్మాల్ డైమెన్షన్, కింద ఉన్నది కూడా 38. 38 ఎంటర్. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో ఈ యొక్క రిలేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేస్తాను, కనెక్ట్ తీసుకొని ఈ యొక్క ఎండ్ ఈ యొక్క సర్కిల్ కనెక్ట్ అవ్వాలని చెప్తాను. కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, సరే, టాంజెంట్ ఫస్ట్ చేద్దాం. ఓకేనా, ఈ లైన్ ఈ యొక్క సర్కిల్ అవ్వట్లేదు. సో ఒకసారి దీన్ని మూవ్ చేసి చూడండి, ఎక్కడ ప్రాబ్లమో తెలుస్తుంది. మేడం డైమెన్షన్స్ ఇచ్చారు మేడం, అందుకని అవ్వట్లేదు. ఇవన్నీ డైమెన్షన్స్ ఇచ్చాను అందుకని అవ్వట్లేదు అంటారా? కానీ ఎస్ మేడం. కానీ దానికి వాటికి అన్నింటికి సంబంధం లేదమ్మా. ఓకేనా, ఈ డైమెన్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా మనం మామూలుగా ఎప్పుడైతే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ డైమెన్షన్ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మోడిఫై అవుతుంది. లేదు అంటే మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని తీసేస్తున్నాం. 38 మాత్రమే తీసేసి, ఓకేనా, దీన్ని మాత్రమే తీసేసి ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న షేపే మారిపోయింది. ఓకేనా, షేపే మారిపోయింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ ఇన్సైడ్కి వెళ్ళాలి. అట్లా ఏదో కన్స్ట్రైన్ అయిందా అది. సో నేను ఏం చేస్తాను అంటే ఒకసారి క్లియర్ చేస్తాను. ఓకే, క్లియర్ చేసి ఇప్పుడు నార్మల్గా డ్రా చేస్తాను. సో ఇక్కడ ఏమైంది, నా లైన్ అనేది కొంచెం ఇంక్లైన్ అయిపోయింది. సో హారిజాంటల్ గా యూస్ చేసుకొని దీన్ని హారిజాంటల్ గా చేంజ్ చేస్తాను. పడుతుంది. ఓకే, ఇది హారిజాంటల్ అయింది. నౌ డైమెన్షన్స్ 15, 10, ఈ డిస్టెన్స్ 30, అండ్ ఇది 15. ఇది ఓవర్ కన్స్ట్రైన్ అయింది. సో ఏం చేస్తాం, 38. సో ఈ ఓవర్ కన్స్ట్రైన్ అయింది, తీసేయండి. కిందన అది సర్కిల్ తో జాయిన్ అవ్వలేదు మనం. ఇదా? కాదు దాని పక్కది
సెంటర్ లో ఉంది కదా, అది అక్కడ ఎడ్జెస్ సర్కిల్ తో జాయిన్ పెట్టాలి కదా. వెయిట్ అది సర్కిల్ తో జాయిన్ అవ్వడం కాదు, యాక్చువల్ గా ఈ సర్కిల్ ఇక్కడ ఉండకూడదు. ఓకే అర్థమైందా? సో ఇది ఒరిజినల్. ఎప్పుడైతే మనం సమ్ పోర్షన్ ని డిలీట్ చేస్తామో అప్పుడు ఇది కంప్లీట్ గా అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఓన్లీ దీని యొక్క రేడియస్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా? సో అయినప్పటికీ కూడా మనకి కన్స్ట్రైన్ అవ్వలేదు. సో ఏమవుతుంది, ఓకే, కాన్సెంట్రేట్ ఈ సర్కిల్ దీంతో ఒకసారి డిఫైన్ చేద్దాం వాళ్ళని. దీని XY రిఫరెన్సెస్ పైన ఓకేనా, XY రిఫరెన్సెస్ అనేది పోయినాయి. సో అడిషనల్ గా ఇచ్చేసామంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ అయ్యింది. క్లోజ్ స్కెచ్, గో ఫర్ మెటీరియల్ అడిషన్ ప్రాసెస్, ఎక్స్ట్రూడ్, సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్. ఇక్కడ చూడండి కోఇన్సిడెన్స్ ప్లేన్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఈ యొక్క స్కెచ్ అనేది సెలెక్ట్ అవ్వదు. సో నేను ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ ఫ్రమ్ స్కెచ్ తీసుకుంటానో అప్పుడే మనకి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవడానికి హైలైట్ అవుతుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క ఇన్నర్ సర్కిల్ ని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎంత మెటీరియల్, 20 థిక్నెస్. సో ఇది సిమెట్రిక్ డిస్టెన్స్ 20, ఎంటర్. ఇది ఒక 20 డిస్టెన్స్ తో ఇక్కడ చూడండి 20 వచ్చిందా. ఓకే, ఈ 20 డిస్టెన్స్ తో అంటే ప్లేన్ నుంచి ఒక సైడ్ కి 10, ఇంకో సైడ్ కి 10, ఇలా ఈక్వల్ గా వస్తుంది. ఫినిష్, క్యాన్సిల్. ఓకే, దీంతో మనకి అడిషన్ ప్రాసెస్ తెలుస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇవాళ మీకు కొన్ని డయాగ్రామ్స్ ఇస్తాను. ఓకేనా? వాటిని మీరు స్కెచ్ డ్రా చేసుకొని మెటీరియల్ యాడ్ అనేది చేయాలి. ఓకేనా? పార్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. మేడం చెప్పమ్మా. హలో మేడం, మీరు ఎస్టర్డే ప్రసన్న రికార్డింగ్ ఆఫ్ చేయంగా.